వాక్యం. దేవుడు బైబిల్లో ఏం చెప్పాడో, బైబిల్లో దేవుని గురించి తెలుసుకోవటమే. నీవు తెలుసుకోకపోతే నీకు పాపము. దేవుని గురించి తెలుసుకోకపోవటమే పాపం. ఆయన మర్చిపోవడమే పాపం. ఆయన చేయవద్దన్న పనిని చేయటమే పాపం. కాబట్టి శరీర సంబంధమైన భౌతికమైన ఆహారమును శరీరానికి ఏ విధంగా అవసరమో, ఆత్మ సంబంధమైన ఆహారము దేవుని వాక్యము. దేవుని వాక్యం వినటం ద్వారా, చదవటం ద్వారా, దేవుని గురించి తెలుసుకోవటం ద్వారా నీ శరీర సంబంధమైనటువంటి ఆరోగ్యంతో పాటు ఆత్మ సంబంధమైన ఆరోగ్యం కూడా లభిస్తూ ఉంది. ఎందుకంటే శరీర సంబంధమైన ఆహారం తీసుకోవటం వల్ల నీ ఆరోగ్యం, నీ శరీరం దృఢత్వం కలగవచ్చు. కానీ ఆత్మీయ సంబంధమైన ఆహారం తీసుకోవటం వల్ల నీ మనసు పరిమళింప చేస్తుంది. నీ మనసులో చెడు ఆలోచనలు రానివ్వదు. ఎదుటివాని మీద పగ, ప్రతీకారము, కుళ్ళు, కుతంత్రాలు, మోసాలు, దొంగతనాలు, దౌర్జన్యాలు, ఇలా చెడు ఆలోచనలు నీ హృదయంలోనికి రాలేవు. ఎందుకంటే దేవుని వాక్యము అంత పవిత్రమైనది, అంత విలువైనది. ఇంతటి విలువైన వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే వింటావో, ఎప్పుడైతే చదువుతావో, ఎప్పుడైతే దాన్ని గ్రహించుకుంటావో, నీవు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి అర్హుడవుతావు. కాబట్టి భౌతికపరమైన ఆహారముతో పాటు ప్రతిరోజు ఆత్మీయ ఆహారము భుజించడం చాలా ముఖ్యం. రోజుకు 3 సార్లు లేదా 4 సార్లు ఆహారాన్ని ఎలా తీసుకుంటున్నావో, కనీసం రోజుకి 1 గంట అయినా దేవుని సన్నిధిలో కూర్చొని ఆయనతో మాట్లాడగా ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడి, ఆయన చెప్పిన వాక్యాన్ని చదువుకొని దాన్ని అర్థం చేసుకొని, ఆయన ఏం చెప్పాడు, మనం ఏం చేయాలి అన్న విషయాల గురించి ఆలోచించి ప్రతిరోజు ఆయన్ని ధ్యానించడం ద్వారా యేసుక్రీస్తు చెప్పినట్టుగా ఆయనే సత్యము, మార్గము, జీవమై ఉన్నాడు. కాబట్టి ఆయన తెలుసుకుంటే మనకు నిత్య జీవము కలుగుతుంది. కాబట్టి సోదరులారా, భౌతికపరమైన ఆహారంతో పాటు ఆత్మీయపరమైన ఆహారం కూడా తీసుకోవటం వల్ల మనిషి చనిపోయిన తర్వాత కూడా బ్రతకవచ్చు.